అరే తొయ్యకురా కింద పడిపోతా. పడవలే కానీ స్టార్ట్ చేయరా. ఏం స్టార్ట్ చేయను? 4 వారాలు దుబ్బుతున్నావు కదా వ్లాగింగ్ స్టార్ట్ చేస్తా అని, అదే స్టార్ట్ చేయంటున్నా. నీకోసం కెమెరా కూడా సెట్ చేసిన. సరే నేను స్టార్ట్ చేస్తా కానీ నువ్వు వెళ్ళి ఆ హుడీ తీపో. ఆయన ఎండాకాలం హుడీ ఏంట్రా? నేను తీస్తాలే కానీ నువ్వు స్టార్ట్ చేయరా. సారీ అండి, మనోడు కొంచెం కోపం ఎక్కువ కానీ చాలా మంచోడు. సో అదనమాట మ్యాటర్. మనోడు చెప్పినట్లు ఎప్పటి నుంచో అనుకున్నా ఒక వ్లాగ్ స్టార్ట్ చేద్దాము యూట్యూబ్లో అని చెప్పి. అది ఈ రోజు కుదిరింది అండ్ క్రియేట్ అంతా వాడికే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ అండి, నా పేరు ప్రతాప్. నేను ఆస్టిన్ టెక్సస్లో ఉంటాను. ఈ ఛానల్లో నేను నా డే టు డే లైఫ్, నా థాట్స్, నాకు నచ్చిన ప్లేసెస్ అండ్ కొన్ని ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మనం నా టిపికల్ సండే యూజువల్గా ఎలా ఉంటుందో చూద్దాం. నేను సండే ఎలా స్టార్ట్ చేస్తాను అంటే, నాకు టెస్లా మోడల్ 3 ఉంది. సో దగ్గరలోనే సూపర్ చార్జర్ ఉంది. అక్కడికి వెళ్ళి సండే మార్నింగ్ ఛార్జింగ్ పెట్టుకుంటా. సో రెస్ట్ ఆఫ్ ద వీక్ నేను ఇంకా ఛార్జింగ్ గురించి ఆలోచించక్కర్లేదనమాట. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే నాకు వీక్ అంతా వస్తుంది. సో ఇప్పుడైతే మనం టెస్లా సూపర్ చార్జర్కి వెళ్ళి కార్కి ఛార్జింగ్ పెడదాం. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్కి ఆల్మోస్ట్ అన్ని స్టోర్స్ దగ్గరే ఉంటాయి. అట్లా స్ట్రైట్కి వెళ్తే వాల్మార్ట్ వస్తుంది. ఈ టెస్లా సూపర్ చార్జర్ వచ్చేసి హెచ్ఈబీ దగ్గరే ఉంది. సో గ్రోసరీస్ ఏమన్నా కావాలంటే ఇక్కడికి రావచ్చు. ఇంకా మన ఇండియన్ గ్రోసరీస్కి కూడా తీసుకోవడానికి పక్కనే దేశీ డిస్ట్రిక్ట్ ఉంది, ఫుడిస్తాన్. సో అన్నీ దగ్గరే అనమాట ఇప్పుడు మనం ఉన్న ప్లేస్కి. ఇంకా ఈ ప్లేస్లో ఇండియన్ రెస్టారెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇదే అనమాట మనం ఛార్జింగ్ పెట్టే టెస్లా సూపర్ చార్జర్. సో కార్కి ఛార్జింగ్ పెట్టేశాను. మనకి దగ్గరలోనే స్టార్ బక్స్ ఉంది, అక్కడికి వెళ్ళి కాఫీ తెచ్చుకుందాం. I got cappuccino from Starbucks. అండ్ నేను ఇంత మార్నింగ్ ఛార్జింగ్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, బేసిక్గా టెస్లాలో ఈ టైం నుంచి ఈ టైం వరకు ఛార్జింగ్ పెడితే ఒక కాస్ట్ అని ఉంటుంది అనమాట. సో నైట్ 11 నుంచి మార్నింగ్ 8 లోపల మనం ఛార్జింగ్ పెట్టుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ 18 cents per kWh పడుతుంది. అదే ఇంకా ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్స్ పెడితే ఒక 36 kWh పడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ చార్జ్ కార్ అట్ ఈవినింగ్, ఒక $30 వరకు ఛార్జ్ అవ్వచ్చు, బేస్డ్ ఆన్ డిపెండింగ్ ఆన్ ద హౌ మచ్ ఛార్జ్ వీ హ్యావ్ ఆన్ ద కార్ ఆల్రెడీ. సో మార్నింగ్ అయితే హాఫ్ ఆఫ్ ద ప్రైస్కి వస్తుంది. ఒక $15లో మనం కార్ ఫుల్ ఛార్జ్ చేయొచ్చు అనమాట. సో అది వన్ ఆఫ్ ద రీజన్ నేను మార్నింగ్ రావడానికి. అండ్ నాకు ఎలాగో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచే అలవాటు ఉంది. సో ఆ టైంని ఇలా యూజ్ చేసుకుంటాను నేను కార్ ఛార్జింగ్ కోసమని. ఒకసారి కార్ ఛార్జింగ్ అయ్యాక తర్వాత కార్ వాష్కి వెళ్తాను అనమాట. సో ఇలా మార్నింగ్ రొటీన్ డైలీ సండేస్ ఇలా సెట్ చేసుకున్నాను అనమాట నేను. సో కార్ ఛార్జింగ్ అయిపోయింది. ఈరోజు కార్ ఛార్జింగ్ ఎక్కువసేపు పెట్టలేదు, ఎందుకంటే అక్కడ చాలా వెహికల్స్ వెయిటింగ్ అనమాట. అట్లా ఎక్కువ వెహికల్స్ వెయిటింగ్ ఉన్నప్పుడు మనకి 80% దాటితే ఏమవుద్ది అంటే దే విల్ ఛార్జ్ కంజెషన్ ఫీ. అంటే ఎక్కువ వెహికల్స్ ఉన్నప్పుడు ఆ ఛార్జ్ చేస్తారనమాట. ఆ ఛార్జ్ ఎలా ఉంటుంది అంటే 50 cents per minute ఛార్జ్ చేస్తారు.
50 సెంట్స్ పర్ మినిట్ అంటే చాలా ఎక్కువ అనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 మినిట్స్ అయింది అంటే మనం ఆ కంజెషన్ ఫీ ఒక $10 పే చేయాల్సొస్తది. ఇప్పుడు మనకి ఛార్జింగ్ వచ్చేసి 80% ఛార్జింగ్‌కి అరౌండ్ $8 అయింది అంతే. ఆహ్, ఇప్పుడే గుర్తొచ్చింది ఏంటి అంటే ఇంట్లో గ్రాసరీస్ అయిపోయాయి కొన్ని. సో, హెచ్‌ఈబీకెళ్ళి ఇప్పుడు మనం గ్రాసరీస్ తీసుకుందాం. ఓకే. ఇదొచ్చేసి నా బ్రేక్‌ఫాస్ట్ డ్రింక్ అనమాట. దీన్ని నేను చియా సీడ్స్, ఓట్స్, పీనట్ బటర్ ఇంకా బనానా మిక్స్ చేసా. ఇది చాలా హెల్తీ డ్రింక్ ఇది. దీని రెసిపీ ఇన్ కేస్ మీకు కావాలి అంటే మన ఛానెల్‌లో రీసెంట్‌గా పోస్ట్ చేశాను రెసిపీ. యూ కెన్ చెక్ థాట్. చేర్స్. ఇప్పుడే అపార్ట్మెంట్ క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి లంచ్ ప్రిపేర్ చేసుకుందాం. సో నా లంచ్ వచ్చేసి ఇదనమాట. 170 గ్రామ్స్ చికెన్, 200 గ్రామ్స్ రైస్, 150 గ్రామ్స్ యోగర్ట్, 2 ఎగ్స్ అండ్ స్టీమ్డ్ బ్రాకలీ. సో ఈ టోటల్ లంచ్ వచ్చేసి 770 క్యాలరీస్ అండ్ ఇందులో మనకి 60 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. ఆల్మోస్ట్ డైలీ నా లంచ్ ఇదే. ఇంకా డిన్నర్ అయితే ఇంకా జస్ట్ యోగర్ట్ ఇంకా ఎగ్స్ ఉండవన్నమాట. ఇంకా ఈ 3 లేకపోతే ఐ విల్ రిప్లేస్ బ్రాకలీ విత్ క్యారెట్ సమ్‌టైమ్స్. సో ఇప్పుడే లంచ్ అయిపోయింది. ఇంట్లో వాటర్ ప్యాకెట్స్ అయిపోయాయి. సో మనం ఇప్పుడు కాస్కో వెళ్ళి వాటర్ ప్యాక్స్ తీసుకుందాం. బేసిక్గా నేను కాస్కోలో ఎక్కువ షాపింగ్ ఏం చేయను, ఎందుకంటే కాస్కోలో అది హోల్సేల్ కాబట్టి ఏం తీసుకున్నా కానీ బల్క్గా తీసుకోవాల్సి వస్తుంది. అండ్ నేను ఒక్కనే ఉంటా కాబట్టి మోస్ట్లీ చికెన్ అలాంటి ఐటమ్స్ ఏమైనా అక్కడ తీసుకుంటే మనం వాడేసరికి ఎక్స్పైర్ అయిపోతాయి. సో ఓన్లీ కాస్కో వాటర్ ఒకటే తీసుకుంటాను నేను. అండ్ కాస్కోలో మెంబర్షిప్ తీసుకున్న రీజన్ కూడా అదే. నాకు కాస్కో వాటర్ టేస్ట్ కొంచెం మంచిగా అనిపిస్తుంది మిగతా వాటితో కంపేర్ చేస్తే. సో మనం ఇప్పుడు వెళ్ళి కాస్ట్కి వెళ్ళి ఒక 3 వాటర్ ప్యాక్ తీసుకొని వచ్చేద్దాం. ఓకే.
సో ఇది నా టిపికల్ సండే. ఇప్పుడే డిన్నర్ అయిపోయింది, ఇంకా రేపటి వర్క్ కొంచెం ప్రిపేర్ అవ్వాలి. దెన్ ఐ విల్ గో టు బెడ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.